బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడంపై వైసీపీ పక్ష నేత బొత్స మండలిలో ప్రశ్నించారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆయన అడిగారు. బడ్జెట్లో పెట్టిన 6,000 కోట్ల రూపాయలు ఉందో 6,000 కోట్ల రూపాయలు నేను బడ్జెట్లో ఉందని మేము దాన్ని పరిగణలో తీసుకోవట్లేదు. ఓన్లీ సబ్ సస్టెన్స్ దీని మీదే తీసుకుంటాం తప్ప ఈ 6,000 కోట్ల కూడా ₹1 కూడా మేము ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా వారు చెప్పారు సార్. అది వాస్తవమా కాదనేది నేను మంత్రిగా అడుగుతున్నాను. దీనికి మంత్రి నారాయణ సమాధానమిస్తూ రాజధాని నిర్మాణంలో ప్రజల సొమ్మును వినియోగించవద్దని సీఎం చంద్రబాబు ఆలోచన అన్నారు. అమరావతి కోసం రుణాలు ఇవ్వనున్న బ్యాంకుల నుంచి వచ్చే నిధులు వచ్చేలోగా వినియోగించుకునేందుకే బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. రుణం మంజూరు కాగానే ఈ సొమ్మును తిరిగి అందులోనే జమ చేస్తామన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఫస్ట్లో ప్లాన్ చేసినప్పుడే ముఖ్యమంత్రి గారు సెల్ఫ్ సఫిషియెంట్ గా చేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ పుల్లింగ్ ద్వారా యాక్చువల్గా 34,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకొని చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు ఈ వర్క్స్ స్టార్ట్ చేయడం కోసంగా బడ్జెట్లో ఒక 6,000 కోట్లు యాక్చువల్గా పెట్టడం జరిగింది. అయితే ప్రజల సొమ్ము ప్రజలు కట్టిన ట్యాక్స్ ఏది కూడా ఒక్క పైసా కూడా దీనికి వాడకూడదు అనేది యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. దానికోసంగానే ల్యాండ్ కూడా ఒక 5,000 ఎకరాలు అంటే ల్యాండ్ పుల్లింగ్ చేసి రైతులకు ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఒక 5,000 ఎకరాలు యాక్చువల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లోన్స్ తీసుకోవడం ద్వారా కానీ వీటన్నిటి ద్వారా వచ్చిన అమౌంట్ అమరావతిని కట్టి ల్యాండ్ వాల్యూ పరంగానే దాని ద్వారా తీర్చేటట్టుగా ఇప్పుడు ఇమీడియట్ గా బడ్జెట్ లో ఒక 6,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఈ 6,000 కోట్లు కూడా యాక్చువల్ గా ఏదైతే ఇప్పుడు అంటే బ్యాంక్స్ లోన్స్ రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఈ బడ్జెట్ ద్వారా తీసుకుంటాం. తర్వాత అది వచ్చిన ద్వారా